ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చిన్ని గురించి తెలుసుకుందాం. చిన్నికి షాక్ ఇచ్చిన దేవా అసలు ఏం జరిగిందో వీడియోలో తెలుసుకుందాం. చిన్ని ఏం చేస్తుంది, వాళ్ళ అమ్మ ఫోటో తీసుకొస్తుంది అనమాట. తీసుకొచ్చి చైర్ మీద పెడుతుంది. తర్వాత కార్యక్రమం మొదలు పెడతారు. అందరు నల్లపూసలు కూర్చి ఫస్ట్ పంతులు గారు కూర్చుతారు, తర్వాత అందరు కూర్చుతారు అనమాట. కూర్చున్న తర్వాత సార్ నాగవల్లి అనుకుంటుంది, ఏమైతే ఏంది మ్యాడీకి తొందరగా పూజ జరిగిపోతే అయిపోతుంది అని అనుకుంటారు అనమాట. తర్వాత నల్లపూసలు వచ్చి మన మ్యాడీ తాలిబొట్టు వేస్తాడు. తర్వాత పాత తాలిబొట్టు తీస్తాడు. తర్వాత నాగవల్లి అనుకుంటుంది, అమ్మయ్య 2 పూజలు మంచిగా అయిపోయినాయి, ఏ గండం లేకుండా అని అనుకుంటా. పంతులు గారు అంటారు, 2 పూజలు మంచిగా అయిపోయాయమ్మ, మీ జంట అనేది నిండు నూడేళ్ళు మంచిగా ఉంటుంది అని అంటారు. తర్వాత మ్యాడీ ఏం చేస్తాడు, రూమ్లోకి వచ్చి 2 బొమ్మలు పట్టుకొని వాళ్ళ చిన్నప్పుడు జరిగిన బొమ్మల పెళ్ళిని గుర్తు తెచ్చుకుంటాడు అనమాట. అంటే చిన్ని వస్తుంది అనమాట. చూసి హ్యాపీగా ఫీల్ అవుతుంది. తర్వాత ఏంటి శ్రీవారు చిన్నప్పుడు జ్ఞాపకాలు మునిగిపోయినట్లున్నారు అని అంటుంది అనమాట. అంటే అదంతా ఏం లేదు అని అంటాడు మ్యాడీ. చిన్నప్పుడు మన ఇద్దరము బొమ్మల పెళ్లి చేసాం. అప్పుడు మనం చిన్నగా ఉన్న బొమ్మల పెళ్లి మాత్రమే చేసాం. కానీ ఇప్పుడు మాత్రం మన భార్య భర్తల్లా చేసాం కదా, ఏదో తేడాగా ఉంది కదా అంటే ఏం తేడా లేదు అని అంటాడు. అయ్యో మధు ఏం తేడా లేదంట అని బొమ్మను చూసి చెప్తాడు అనమాట. మన చిన్న తనకి ఏం ఫీలింగ్ కలగలేదంట. నాకైతే చాలా ఫీలింగ్ కలిగింది, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను. మా ఆయన నాకు నల్లపూసల తాళిం నా మెడలో వేశాడు, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అని అంటది. సీతారాముల కళ్యాణంలో ఈ రాముడు ఈ సీత మెడలో తాళి వేశాడు కాబట్టి శాశ్వతంగా మా జీవితం హ్యాపీగా ఉండబోతుంది అని చిన్న ఏం చేస్తుంది, మ్యాడీ బొమ్మ పట్టుకొని, అయ్యో మ్యాడీ నువ్వు గిట్ట నీ భార్య మెడలో నల్లపూసలు దండ వేసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నావు కదా, నాకు తెలుసు అని అంటది. అయితే మ్యాడీ బొమ్మ తీసుకొని, చెప్పు మ్యాడీ అసలు నీకు నచ్చలేదని చెప్పు, నీకు బాధగా ఉందని చెప్పు అని అంటాడు. నేను ప్రేమించిన చిన్ని మెడలో ఈ నల్లపూసలు ఉంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను, కానీ ఇలా మోసం చేసిన వాళ్ళ మెడలో ఇలా నల్లపూసలు వేసినందుకు చాలా బాధపడుతున్నాను అని. తప్పు లేదు మ్యాడీ, నువ్వు ఇలా ఆలోచించడం తప్పు లేదు. ఎందుకోసం అంటే మా అమ్మనే మీ అమ్మని చంపిందని నువ్వు నమ్ముతున్నావు కాబట్టి తప్పు లేదు మ్యాడీ. కానీ చిన్నప్పుడు మీ అమ్మ చనిపోయినప్పుడు నువ్వు చిన్నగా ఉన్నావు, నేను చిన్నగా ఉన్నాను. అప్పుడు ఏం జరిగిందో మనకేం తెలియదు. నీకు ఒక సంఘటన చెప్పారు, నాకు ఒక సంఘటన చెప్పారు. అసలు ఏది నిజమో మనకు తెలియదు. నువ్వు ఒకటి నమ్ముతున్నావు, నేను ఒకటి నమ్ముతున్నావు. నేను పెట్టుకున్న గడువు లోపల నేను చెప్పిందే నువ్వు నమ్ముతావని నేను నమ్ముతున్నాను అని అనుకో. మా మమ్మీ అబద్ధం చెప్పిందని అంటావా అంటే, నాగవల్లి అత్తయ్య అబద్ధం చెప్పిందని అనట్లేదు, మీ నాన్న చెప్పిండొచ్చు అనుకుంటున్నా అంటే మా నాన్న అబద్ధం చెప్తాడా అంటే, ఏదో విషయంలో తను ఆ నిజం తాచి ఏదో చెప్పిండొచ్చు కదా అని. మీ అమ్మ అబద్ధం చెప్పిందా, మా నాన్న అబద్ధం చెప్పాడా, మీ నాన్న అబద్ధం చెప్పాడా అని కాదు, నిజాలు అన్నీ తెలుసుకోవాలి, అసలు ఏం జరిగిందో నిజాలు తెలుసుకోవాలి అని అంటారు. నువ్వు మోసం చేసిందే నిజమే కదా, అది నిజమో అబద్ధమో మోసమో అన్యాయమో అన్నో ఏదో ఆ దేవునికి తెలుసు. ఇద్దరం బంధం కోసమని నేను ఆపద్ధర్మంగా నేను ఆ నిజాన్ని తాచాను తప్ప నేనే స్వార్థంతో లేదు అని. ఎంత కోపంలో ఉన్న నీ చేతితోటే నాకు నల్లపూసల కార్యక్రమం చేయించాడు. మన అపార్థాలు అన్నీ పోయి మన ఇద్దరం మంచిగా ఉండేలా చేయాలని, బంధం మంచిగా ఉండాలని చెప్పేసి వెళ్ళిపోతామన్నమాట. తర్వాత శ్రేయ వచ్చి చాలా లక్కీ ఫెలో ఉంది అని అంటే, అవునే మనం ఎన్ని ప్లాన్ వేసినా అదంతా తడుచుకొని అది మంచిగా చేసుకుంటుంది, అన్నీ పోతున్నాయి మన ప్లాన్స్ అన్నీ అని వస్తుంది అనమాట. చిన్ని రాగానే ఏంటి చూస్తున్నాం అని అంటే, ఏదో కాలిపోయిన వాసన వస్తుంది అని అంటది. ఏంటంట అని అంటే, సీతారాముల కళ్యాణం అలాగే నల్లపూసల కార్యక్రమం చూసి పూర్తిగా పూర్తయినందుకు ఎవరికో కడుపు మండిపోతున్నట్లున్నది మీకు అని అంటది అనమాట. ఎనీవే లోహి, థ్యాంక్ యూ సో మచ్. నీ వల్లనే నువ్వు ఆ ప్లాన్ చేసినందుకే మా అమ్మ తాళితో నాకు ఇలా కార్యక్రమం అయ్యింది అని. సీతారాముల కళ్యాణం మంచి జరగాలనే దేవునికి గట్టి కోరుకున్నాను, అందుకే దేవుడు నీ చేతులతో ఇలా జరిగించాడు, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసి వెళ్ళిపోతుంది. కోపంగా చూస్తుంది అనమాట. ఏంటి అలా చూస్తున్నావు అని అంటే, సీతారాముల కళ్యాణం అలాగే నల్లపూసల కార్యక్రమం ఆపుతానని చెప్పావు, ఇలా ఆపి తనకి ఫేవర్ చేసావు నాకు కాకుండా. అలాగే మా బావని నన్ను కలుపుతా అని చెప్పావు, కానీ వాళ్ళిద్దరిని కలుపుతున్నావు, ఛీ అని చెప్పేసి వెళ్ళిపోతుంది అనమాట. పెట్టాను ఆ చిన్నిని అసలు వదిలిపెట్టాను, నాకు ఇంత దెబ్బ కొట్టిన చిన్నిని వదిలిపెట్టానని లోకి అంటదన్నమాట. తర్వాత దేవా అంటాడు, ఏంటి వీళ్ళు ఇంకా ఫోన్ చేయలేరు, పూజ అయ్యింది కానీ అని. ఇంకా ఫోన్ చేయలేరేమి, పూజ పూర్తయ్యే లోపు ఆ బాలాజు ఆయుష్ పూర్తవ్వాలని చెప్పాను కదా, ఇంకా వాడు దొరకలేదా ఏంటి. చిన్ని వచ్చి బాలాజు కట్టదనమాట. ఏంటి మామయ్య అంతా హ్యాపీగా ఉన్నారు అని అంటే, నల్లపూస కార్యక్రమం చేపించినందుకు హ్యాపీగా ఉన్నారా అని అంటే, నో అని అంటాడు. మంచి పూర్తయిందని ఆనందంగా ఉన్నారా, మ్యాడీకి గండం పోయిందని ఆనందంగా ఉన్నానంటే, నేను పూజ గురించి గండాల గురించి ఏం సంతోషంగా ఉండలేను, నేను దాని గురించి కాదు వేరే దాని గురించి ఆనందంగా ఉన్నానంటే, దేని గురించి ఆనందంగా ఉన్నానో చెప్పు కొంచెం అని అంటే, దేని గురించి ఆనందంగా ఉన్నారు మీరు అని అంటది అనమాట. తర్వాత అంటది, ఓ మా అమ్మని నిర్దోషి అని నిరూపించి నిర్దోషులు ఎవరో నిరూపించాలని అనుకుంటున్నాను అని అంటది అనమాట. తర్వాత బాలరాజు అంటాడు,
ఎందుకోసం సంతోషంగా ఉన్నానో తెలుసా? మీ నాన్న కోసం సంతోషంగా ఉన్నాను. నువ్వేమన్నావు మీ నాన్న ఎక్కడున్నాడు అంటే, ఎక్కడున్నాడో తెలియదు, తనే వచ్చి నిజాలన్నీ బయట పెడతాడు, అప్పుడు వడ్డీతో సహా ఇస్తాడని చెప్పావు కదా, ఇప్పుడు మీ నాన్న దొరకబోతున్నాడు, వడ్డీతో సహా నేను ఇస్తాను అని అంటాడు అనమాట. ఇప్పుడు 5 నిమిషాల్లో దొరకబోతున్నా అంటే మధు షాక్ అవుతుంది అనమాట. 5 నిమిషాల తర్వాత ఎవరికి ఎలా ఇవ్వాలనో ఏమి ఇవ్వాలనో చక్రవడ్డీతో సహా ఇచ్చేస్తాను అని. రాజు స్నేహితుడిగా అదొక బాధ్యత కదా, నీవు ఒక మామయ్యలా కర్త కదా అని. బాధ్యత నా కర్తవ్యం పూర్తయ్యే రోజు వస్తుంది అని అంటే పాపం మధు ఇట్లా చూస్తుంది షాక్గా. చుకొస్తున్న సముద్రంలో నువ్వు మునిగిపోవడానికి సిద్ధంగా ఉండని చెప్పేసి వెళ్ళిపోతాను అనమాట. మధు వాళ్ళ అమ్మ నాన్న మేము వెళ్ళొస్తాం బావగారంటే సరే వెళ్ళిరండి అని. దేవునితో దయతో పాటు అలాగే అత్తమామల దయగీట ఉండాలి. అందరు ఆడపిల్లలాగా మా కూతురు ఇంట్లో అడుగు పెట్టాలి. నాకు ఇష్టం లేకపోయినా ఆ ఇంట్లో అడుగు పెట్టింది. ఎవరికి ఇష్టం లేదు మా కూతురు అని. నాకు అదృష్టం బాలేక మెట్టి నుంచి పుట్టించుకు వచ్చింది. తర్వాత 30 రోజుల గడువు కోసం మళ్ళీ వచ్చింది. ఇలా పెద్ద మనసు చేసుకున్నందుకే పూజ ఇలా మంచి జరిగింది సార్. అలాగే తనని పెద్ద మనసు చేసుకొని శాశ్వతంగా పుట్టింటికి రాకుండా చూసుకోండి సార్, ఇక్కడే పెట్టుకోండి అని అంటే, పరిస్థితులు ఎలా మారుతాయో మనకు తెలియదు కదా అని అంటాడనమాట. ఎవరు ఎలా మోసం చేసినా భరిస్తాడేమో కానీ సొంత భార్య మోసం చేస్తే భరించలేడు. ఎవరిని మోసం చేసే మనిషి కాదు బాబు అని చెప్తుంది అనమాట వాళ్ళమ్మ. అప్పటికి సీరియల్ అయిపోతుంది. థ్యాంక్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.